ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టులో మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా నేటి అంశము వెలుగుగా ఉండటము, బీయింగ్ ఎ లైట్. మరి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మాథ్యూస్ చాప్టర్ 5 verse 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. You are the light of the world. A city on a hill cannot be hidden. ఇక్కడ మరి ఈ యొక్క లోకానికి మీరు వెలుగు అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు పిల్లలు. మరి మిషన్స్ లో వెలుగుగా ఉండటం అంటే మన యొక్క సమాజములలో మరియు అంతకు మించి మరి క్రీస్తు ప్రేమను, సత్యాన్ని మరియు నిరీక్షణను చురుకుగా పంచుకోవటం, నిరాశ మరియు అజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క చీకటిలో ప్రకాశవంతం చేయటం ప్రియులారా. Being a light in missions means actively sharing the love, truth, and hope of Christ in our communities and beyond, illuminating the darkness of despair and ignorance. ఇది నాళ్ళు అనేక మంది కూడా ప్రియులారా నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు, అజ్ఞానంలో ఉంటున్నారు, అయ్యో ఆ యొక్క అంధత్వంలో ఉంటున్నారు. ఆ అసత్యమును తెలియక ప్రియులారా వారు చేసేటటువంటిది వారి యొక్క మార్గమే సరైనటువంటిది మార్గం అని వెళ్తున్నారు, కానీ తుదకు అది నాశనానికి నడిపిస్తుంది. చీకటి బ్రతుకులు, చీకటి క్రియలు, మరి ఆ గుడ్డివాడికి అంతా కూడా చీకటిగా ఉంటుంది. హీ కానట్ సీ ఎనీథింగ్. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు. అటువంటి ఆ లోకంలో ప్రియులారా, చీకటి లోకంలో మనం ఉంటున్నాము. అటువంటి లోకంలో ప్రియులారా మనం క్రీస్తు ద్వారా వెలిగింపబడినటువంటి మనము మరి వెలుగుగా ఆ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం, క్రీస్తు యొక్క ప్రేమ, సత్యాన్ని, ఆ యొక్క నిరీక్షణను ఈ యొక్క లోకంలో చాటి చెప్పాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి చీకటిని ఒక భక్తుడు ఏమన్నాడంటే, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన యొక్క కొటేషన్ ఏంటంటే, చీకటిని తరిమి కొట్టదు, వెలుగు మాత్రమే దానిని చేయగలదు. Darkness cannot drive out darkness, only light can do that. కాబట్టి ప్రియులారా చీకటిని మరి తరిమి కొట్టలేదు, ఓన్లీ మరి ఆ యొక్క వెలుగు మాత్రమే ప్రియులారా అది చేయగలదు అని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి యేసు వారు దేవుడు ఆ సృష్టి ఆరంభంలో చీకటిని వెలుగును వేరుపరిచే ఉంటున్నాడు. వెలుగు ప్రియులారా మరి సాతాను సంబంధులందరూ కూడా చీకటి ఆ యొక్క దానితోటి కంపేర్ చేయటం. మరి దేవుని బిడ్డలు వెలుగు మయులు ప్రియులారా. మరి లైట్ వెలుగుగా మనం ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. అందులో భాగంగా మనము 3 విషయాలు ధ్యానించనంటున్నాము. మొట్టమొదటిది వెలుగుగా మన యొక్క గుర్తింపు, అవర్ ఐడెంటిటీ యాజ్ లైట్. మరి ఆ మత్తయి సువార్త 5:15 మనం చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి ప్రభు వారు చెప్పటం మనం చూస్తున్నాము. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసు మనము లోకానికి వెలుగు అని చెప్పి ప్రకటిస్తున్నాడు పిల్లలు. అది మరి డిక్లేర్స్ దట్ వీఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, హైలైటింగ్ అవర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క పాత్రను, మన యొక్క బాధ్యతను మరి ప్రభు వారు గుర్తొస్తున్న మీరే ఈ లోకానికి వెలుగు. యూ నీడ్ టు ఎన్లైటన్ దెమ్, యూ నీడ్ టు ఎంకరేజ్ దెమ్. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ చూడండి, ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. మరి ఎంకరేజ్ చేయటం. ఎంతో మంది నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. ఇది
కృంగినటువంటి స్థితిలో ఉంటున్నారు, అధైర్యంతో ఉంటున్నారు, అభద్రతా భావనతో ఉంటున్నారు. అటువంటి వారిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి వారం మనమే పిల్లలు. దేవునిలో ఒక పక్క మనము మండుతూ, దేవునిలో మనం ఎదుగుతూ, దేవునిలో బలము పొందుతూ, ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా శక్తిని పొందొచ్చు. ఇంకొక పక్క వీ నీడ్ టు షేర్ ద గాస్పల్ టు ద జెంటైల్స్, ఈ లోకమునకు అన్య జనులకు, చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగును చూచెదరు అని చెప్పి ఆ ప్రభు వారిని గురించి చెప్తున్నారు పిల్లలు. ఆయన ఈ లోకానికి వెలుగు ఆయన. కాబట్టి యేసు ప్రభువారు యోహాను సువార్త 8:12 నేను లోకానికి వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐ స్టేట్మెంట్స్ ఎన్నో చెప్పి ఉంటున్నాడు. అట్లో ఇది ఒకటి పిల్లలు, నేను ఈ లోకానికి వెలుగు పిల్లలు. ఒకవేళ ఇంకా చీకటి బ్రతుకులు, చీకటి కార్యములు, ఇంకా ఒక గురి గమ్యం లేకుండా, క్లారిటీ లేకుండా ఉన్నట్లయితే మరి ప్రభు వారు చెప్తున్నారు నేనే వెలుగును. మరి హెబ్రీ 12లో మొదటి వచనంలో అట్లా రాసినటువంటి విధంగా విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు. కాబట్టి ఆయనే మనకు వెలుగు అంటున్నాడు. ఆ వెలుగులో మనం పోతున్నంత కాలం కూడా మనం కూడా వెలుగుమయమైపోతుంటాం. డే బై డే విల్ బి ఎన్లైటెడ్. ఎంతో ప్రకాశవంతంగా మారుతాం ప్రియులారా. ఎంతగా ఆయన యొక్క ముఖ కాంతిలో ప్రియులారా మనల్ని మనం అర్థం చేసుకోగలము. మనల్ని మనం పరీక్షించుకోనగలము. ఆ శక్తిని పొందగలము. ఎంతగా ప్రియులారా ఆయనలో పాపం లేదు, చీకటి లేదు, కపటం లేదు. ఆయన వెలుగు ఉంటున్నాడు అన్నప్పుడు ఆయన ఒక రకంగా మరి ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి వాడిగా పిల్లారా ఉంటున్నాడు. కాబట్టి ఆయన వైపు మనం చూడవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి అపోస్తుల కార్యములు 13:47లో కూడా అక్కడ పౌలు అన్య జనులకు వెలుగుగా ఉండమని చెప్పి ఉండటానికి ఆయన పిలువబడ్డాడని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. పాల్ వాజ్ కమిషన్ టు బి ఎ లైట్ టు ద జెంటైల్స్. ప్రభువుని తెలుసుకున్నటువంటి నువ్వు నేను మనం అందరం కూడా దేవుడు అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. వి నీడ్ టు బి లైట్ ప్రియులారా. మనము అన్య జనులకు వెలుగుగా ఉండాలి ప్రియులు. అనేక మందిని మరి ప్రభు మార్గంలోనికి నడిపించటం ప్రియులారా. విశాలమైనటువంటి ఈ యొక్క మార్గము ఇరుకు మార్గం ఉంటున్నది, ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని చెప్తున్నాడు. అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి వరల్డ్ ప్లెజర్స్, వాటి అంతా ఈ యొక్క నేటి యువత ప్రియులారా దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద టెంపరల్ థింగ్స్ ప్రియులారా. మోషే యొక్క జీవితాన్ని చూసినప్పుడు హెబ్రీ 11 అధ్యాయంలో అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటకు నిర్ణయించానని చెప్పి ఉంటుంది పిల్లలు, యోచించాను అని చెప్పి. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మరి భక్తులు బైబిల్లో ఉన్నటువంటి వారు ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ వెలుగు మార్గంలో వెళ్తున్నారు. పౌలు భక్తుడు యొక్క గొప్ప జీవితం. ఒకప్పుడైతే ఎంతో మరి క్రైస్తవులను ద్వేషిస్తూ, హింసిస్తూ, ఎంతగా వారిని మరి హత్య చేస్తూ, వారిని చెరసాల్లో పెడుతూ, ఆ రీతిగా ఉన్నటువంటి వాడు సంపూర్ణంగా తన యొక్క జీవితం మారిపోయింది. మరి అన్య జనులలో ప్రభువును చెప్పటానికి, ఆ వెలుగుగా ఉండటానికి మరి ప్రభు ఆయన్ను పిలిచినట్లుగా మనం తెలుసుకుంటాం పిల్లలు. మరి రెండవదిగా మన వెలుగు యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ అవర్ లైట్. మరి మొట్టమొదటి ఇది వెలుగుగా మన గుర్తింపు చూసాము, ఐడెంటిటీ యాజ్ లైట్. మరి రెండవది ఏంటంటే మన వెలుగు యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ అవర్ లైట్ ప్రియులారా. వెలుగుగా ఉండటము అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ద పర్పస్ ఏంటి వెలుగుగా ఉండటం వలన ఏంటంటే ఇతరులకు సువార్త సత్యం వైపు నడిపించటం. ద పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ లైట్ ఈస్ టు గైడ్ అదర్స్ టువర్డ్స్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. ఆ యొక్క సత్య సువార్త వైపు ప్రియులారా మనం ఇతరులను నడిపించటం ప్రియులారా, ఆ పనిలో ఉండాలి. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, among whom you shine as lights in the world. కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఎంత తేటగా ఆ పౌలు భక్తుడు చెప్తున్నా, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని
ఈ యొక్క లోకమునందు జ్యోతుల వలె కనపడుతున్నారు. లైట్స్ ఇన్ ద వరల్డ్. లోకములో వెలుగుగా మనం ప్రకాశింపవలసినటువంటి వారమై ఉంటున్నాము. ప్రభుని తెలుసుకొని ప్రత్యేకింపబడి మరి మనకంటూ ఒక మరి తలకిందులు చేసేటటువంటి వారు, భూమి మీద తలకిందులు చేసేటటువంటి వారు అన్నటువంటి బిరుదు, అటువంటి నామము. ఎంతో మంది ప్రభుని తెలుసుకున్న తర్వాత అన్నోన్ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళి దేవుని కొరకు గొప్పగా ప్రియులారా జీవించి ఉంటున్నారు. మరి మనకు కూడా అటువంటి ఆహ్వానం వస్తుంది. సేవా చర్యల ద్వారా దేవుని ప్రేమను ప్రదర్శించే ఆధునిక మిషనరీస్, చాలా మంది మిషనరీస్ ప్రియులారా దేవుని పిలుపుకు లోబడి వారి స్వదేశాలను వారి విల్లిచ్చి ప్రియులారా అనేక ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు, దేవుడు చూపించే ప్రాంతాలకు వెళ్ళి ఉంటున్నారు. 2005వ సంవత్సరంలో దేవుడు మరి మాకు ఆ యొక్క చైనా దేశంలోకి వెళ్ళేటటువంటి పంపబడి ఉంటున్నాం ప్రియులారా. మరి అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి వారికి క్రీస్తు యొక్క ప్రేమను చూపించటం, ఆ యొక్క కరుణ జాలిని, ఆ యొక్క మరి సత్యములను మరి గురించి ప్రకటించటం, ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా అనేక మంది మన యొక్క తెలుగు వారు కూడా మరి ప్రపంచం నలుమూలలకు కూడా విస్తరించి ఉంటున్నారు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా దాదాపు 80 దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారితోటి మరి ఈనాడు కాంటాక్ట్స్ ఉంటున్నాయి పిల్లలు. ప్రతి శనివారం కూడా ఈ యొక్క వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. ఈ యొక్క శనివారం మరి గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి వారితోటి మరి ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. మరి మీరు మిమ్మల్ని కూడా పాల్గొమని కోరుకుంటున్నాం పిల్లలు. కాబట్టి ఈ యొక్క రెండవది మనం చూసి ఉంటున్నాం ఉద్దేశం ఏంటి? సత్య సువార్తను తెలియజేయటము అన్య జనులలో మరి చీకటి మధ్య అటువంటి వారు మనం దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకొని మరి యొక్క వాక్యాన్ని చెప్పటం, శిష్యత్వంలోనికి నడిపించడం, సువార్తను షేర్ చేసుకోవటం, మరి సాక్షులుగా ఉండటం. దట్ ఈస్ ద థింగ్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అస్ ప్రియులారా. మరి మూడవదిగా మన యొక్క వెలుగు శక్తి, ద పవర్ ఆఫ్ అవర్ లైట్. మరి వెలుగు ప్రియులారా చీకటిని పారద్రోలుతుంది ప్రియులారా. మన విశ్వాసం కష్టాలలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది ప్రియులారా. లైట్ డిస్పెల్స్ డార్క్నెస్, అవర్ ఫెయిత్ షైన్స్ బ్రైట్ ఇన్ అడ్వర్సిటీ. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియులారా. ఈ యొక్క వెలుగే ప్రియులారా చీకటిని పారదోలుతుంది. మన మార్టిన్ లూథర్ కింగ్ ఆయన చెప్పినటువంటి కొటేషన్ విని ఉంటున్నాం. చీకటిని పారద్రోయలేదు, వెలుగే ప్రియులారా చీకటిని పారదోస్తుంది. కాబట్టి మనం వెలుగుమయం అయి ఉంటున్నాము. ఒకప్పుడైతే చీకటిలో దయించి ఉంటున్నాం అన్య జనులుగా. మరి ఆ గురి గమ్యం లేకుండా ఉన్నటువంటి మనము ఈనాడు మరి వెలుగుగా ఉంటూ ఆ పిల్లలు అనేక మందికి కూడా ఒక మాదిరిగా, మార్గదర్శకంగా, ఒక గైడ్గా, ఒక మోరల్గా మరి క్రీస్తు యొక్క ప్రేమను క్రీస్తును చూపించేటటువంటి వారంగా, ఆ వెలుగును గురించినటువంటి సత్య సువార్తను చెప్పేటటువంటి వారంగా మనం ఉండాలా. మరి అంతేకాకుండా ఈ యొక్క శక్తి ఏంటంటే మన విశ్వాసం కష్టాలలో కూడా ప్రకాశవంతంగా ప్రకటిస్తుంది పిల్లలు. అవర్ ఫెయిత్ షైన్స్ బ్రైటెస్ట్ ఇన్ అడ్వర్సిటీ. కష్టాలలో మనకు కూడా మరి అటువంటి కష్టాలు, మరి నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇట్లాంటి అన్ని దుఃఖములు, ఇవన్నీ కూడా బాధలు, విచారములు, కలవరములు, మరి అస్వస్థకు గురవటం, అధైర్యంగా ఉండటం కొన్నిసార్లు జరుగుతుంటాయి. కానీ ప్రియులారా వెలుగుమయమైనప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వారు దేవుని నుండి శక్తి పొందుతుంటారు. మరి ఈ మధ్యనే మరి చనిపోయినటువంటి ప్రకాష్ గంటాల గారు అన్నట్టుంటాడు. 25 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక బాధతోటి, వ్యాధితోటి బాధపడుతున్నా సరే మనుషుల ముందు ఎంతో మరి ప్రకాశవంతంగా మరి ఉంటున్నాడు. ఎంతో చీర్ఫుల్ ఫేస్, ఎంతో చివరి వరకు, శ్వాస వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఉంటున్నాడు. ఏంటి అంటే దేవుని నుంచి బలము పొందటం. శరీరం బలహీనం, శరీరం కానీ ఆత్మ సంసిద్ధమని బైబిల్ చెప్తుంది ప్రియులారా. The flesh is a body is weak, but our spirit is always available. ఎప్పుడు కూడా మరి అందుబాటులో, ఎప్పుడు కూడా మనల్ని శక్తివంతులను చేయటానికి, పరిపూర్ణ చేయటానికి, బలవంతులను చేయటానికి అది ఎంతగా పూనుకొని ఉంటుంది ప్రియులారా. మరి మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:8 చూస్తే మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు.
ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. For you were sometimes a darkness, but now you are the light. You are light in the Lord. Walk as children of light. మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అని చెప్పి మనము అక్కడ ఎఫెసీ 5:8 చూస్తున్నాం. ఒకప్పుడైతే చీకటి ప్రియులారా, చీకటిలో ఉన్నాం, చీకటి బ్రతుకు, చీకటి కార్యాలు, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా హృదయ కాఠిన్యంతో ప్రియులారా ఉన్నటువంటి మనము క్రీస్తు యొక్క మరి పశ్చాత్తాప్తులై రక్షణ పొంది మారు మనసు అనుభవం బ్యాప్టిజం తీసుకొని మరి ఆ ప్రభు కొరకు సాక్షులుగా ఉంటూ మరి దేవుని యొక్క పిలుపును పొందుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. కాబట్టి మనం ఒక ప్రత్యేకింపబడినటువంటి వారు. ఒకప్పుడైతే చీకటి బ్రతుకులు, కానీ ఇప్పుడు ప్రభువు నందు మనము వెలుగై ఉంటున్నాం ప్రియులారా, వెలుగు ప్రియులారా. మరి once you were darkness, you were sometimes darkness, but now we are light in the Lord. Walk as children of light. ఆ రీతిగా మరి వెలుగు సంబంధాలుగా జీవించమని మనకు పిలుపు వస్తుంది పిల్లారా. మరి భారతదేశంలో కూడా విలియం కేరీ ఎంతగా కమిట్ చేసుకొని, విలియం కేరీస్ కమిట్మెంట్ టు స్ప్రెడింగ్ ద గాస్పల్ ఇన్ ఇండియా దేశానికి వచ్చి పిల్లారా తను ఎంత ప్రయాసపడి ఉంటున్నాడు పిల్లారా. ఎన్నో ఛాలెంజెస్ వచ్చి ఉంటున్నాయి, అయినా సరే సంపూర్ణంగా దేవుని పిలుపుకు లోబడి గొప్ప కార్యం చేశాడు. బైబిల్ అబ్రహాం శారా వారి దేశాన్ని వీధులు మరి వారు వెళ్ళి ఉంటున్నారు. దేవుడు చూపించేటటువంటి ఆ ప్రామిస్ ల్యాండ్కు విధేయత, సంపూర్ణ సమర్పణ పిల్లలు, విశ్వాసము, త్యాగము, సమర్పణ. మరి ఆ రీతిగా పిల్లల వెళ్ళినప్పుడు ఆయన హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. అనేక జనాంగాలకు తండ్రిగా పిల్లలు ఎంతగా ఆశీర్వాదం. మనం లోబడి దేవునికి లోబడి విధేయతలుగా అయినప్పుడు దేవుడు మనల్ని వెలుగుగా చేస్తాడు. ప్రత్యేకింపబడినటువంటి వారంగా ఉంటాము. ఆ పరలోక దృష్టి కలిగి ఉంటాం ప్రియులారా ఈ లోకంలో. మరి మనలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వెలుగును కలిగి ఉంటారు ప్రియులారా. మన ఇల్లు, కార్యాలయాలు, మరి సమాజాలలో ప్రకాశవంతంగా మనం ప్రకాశించటానికి మనం పిలువబడ్డాం ప్రియులారా. ఈచ్ ఆఫ్ us క్యారీస్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్. మనం ప్రియులారా ప్రభుని ఎరిగినటువంటి వారిని అనేక ప్రాంతాలలో, అనేక మరి వర్క్ ప్లేసెస్లో దేవుడు అనేక రీజన్స్కు, అనేక కమ్యూనిటీస్కు, జాతి మరి రీజన్స్కు, అనేక ప్రాంతాలకు ప్రియులారా ప్రభు మనల్ని పంపిస్తూ ఉంటాడు. ఈ మధ్య మరి బహ్రెయిన్లో ఉన్నటువంటి ఒక బ్రదర్ తోటి మరి మాట్లాడటం జరిగింది, కనెక్ట్ చేయబడటం. అనేక ప్రాంతాలు, కొత్త ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ప్రియులారా. కాబట్టి ఆయా ప్రాంతాల్లో దేవుడు మనల్ని చదువు కోసం, విద్య కోసం, మరి వైద్య కోసం, వైద్యులుగా లేకపోతే మరి ఉపాధి కోసం, సేవ కోసం దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు. ఆయా ప్రాంతాల్లో ప్రియాల మనం దేవుని రాజ్యం కట్టుతూ మరి మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. కాబట్టి ఈ యొక్క వారంలో మరి మనం ఎగ్జామిన్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. మరి మన ఉన్నటువంటి ప్రదేశమే అది ఒక మిషన్ ఫీల్డ్. ఆ యొక్క ప్రదేశంలో మరి వెలుగుగా ఉండటానికి కొన్ని యూ నీడ్ టు ఐడెంటిఫై వేస్ యూ కెన్ బి లైట్ ఇన్ యువర్ మిషన్ ఫీల్డ్ దిస్ వీక్. మనం పరీక్షించుకుందాం ఏ రీతిగా మనం వెలుగుగా ఉండగలము, ఆ వెలుగు కార్యాలు ఏమి చేయగలము అన్నటువంటిది ప్రియాల. మాటల ద్వారా, చర్యల ద్వారా, చిరునవ్వు ద్వారా ప్రియులారా, త్రూ వర్డ్స్, యాక్షన్స్ అండ్ ఈవెన్ ఎ స్మైల్. మరి టేక్ టైం ప్రియులారా, ఆ సమయం తీసుకొని బంధువులు, మిత్రులు అనేక మంది ఉంటుంటారు. సమాజంలో ఉన్నటువంటి వారిని, తెలిసినటువంటి వారిని, ఇంకా కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేయటం, ఆహ్వానించటం. మీ ఇల్లే ఒక క్రీస్తు కేంద్రిత కుటుంబంగా అవటానికి మీరు ప్రయాసపడాలా. మరి ఈ కాంతిని, ఈ యొక్క లైట్, లెట్ యువర్ లైట్ షైన్. ఈ యొక్క వెలుగును ప్రియులారా మనం ప్రకాశింపజేద్దాం. అన్య జనులలో, చీకటి జనుల మధ్య ప్రియులారా మనం వెలుగుగా ఉంటూ, ప్రత్యేకింపబడినటువంటి వారంగా ఉంటూ దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క మరి వాక్యమును బట్టి వందనాలు తండ్రి.
ఈ లోకానికి వెలుగై ఉంటున్నారని చెప్పి ఉంటున్నారు ప్రభు. నేను ఈ లోకానికి వెలుగు అంటున్నారు తండ్రి. ఓ గొప్ప దేవ, ఒక పక్క మీ యొక్క వెలుగులో పోతూ తండ్రి, మీ ముఖ కాంతిలో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ శక్తిని పొందుతూ ప్రభా, ధైర్యాన్ని పొందుతూ పుంజుకుంటూ బలమును పొందుతూ ప్రభా ఉజ్జీవింపబడుతూ తండ్రి, ఇంకా ఇటు పక్క నిరాశలో నిరుత్సాహంలో తండ్రి అధైర్యంలో చీకట్లో ఉన్నటువంటి అనేక మందికి కూడా ఈ యొక్క సత్య వార్తను చెబుతూ ధైర్యపరుస్తూ ఉండటానికి సాధించి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారి యొక్క తండ్రి 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 మరి ప్రభు ఎటువంటి ఛాలెంజెస్ లో ఉంటున్నారు ప్రభు, అస్వస్థతకు గురైతే సున్నామంలో తండ్రి వారికి స్వస్థత ఇచ్చండి తండ్రి. గొప్ప నాయన తల నుంచి ఆరకాల వరకు కూడా ప్రతి అవయవం ప్రతి ఒక్క బాడీ పార్ట్స్ దర్శించండి. ఓ గొప్ప నాయన తండ్రి, ఆ యొక్క లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతున్నటువంటి వారిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, మీ యొక్క వాక్యమే వెలిగిస్తుంది ప్రభు. మరి తండ్రి 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 శక్తివంతం చేస్తుంది, జీవాన్ని ఇస్తుంది అని తెలుసుకోవటానికి సహాయం చేయండి. గొప్ప ప్రభు మరి యవన బిడ్డలను కూడా దర్శించండి తండ్రి. ఎంతమంది కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు ఆ కెరియర్స్ విషయంలో తండ్రి, వివాహ విషయంలో తండ్రి, ప్రాపర్గా తండ్రి మీరు తండ్రి నడిపించండి ప్రభు. సరైనటువంటి వారిని తండ్రి ఆ ప్రభు జీవిత భాగస్వాములుగా తండ్రి ఎంచుకోవటానికి సహాయం చేయండి. సాతాను ఎంతో ప్రభు కన్ఫ్యూజ్ స్టేట్లో ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి ఈ దినాల్లో ఉంచుతున్నది ప్రభు. ఈ లోకం వైపు భ్రమపరిచేటటువంటి తాత్కాలికమైనటువంటి వాటి వెంట తండ్రి ఆకర్షణలు చూపిస్తుంది తండ్రి, మీ వైపు చూడటానికి ప్రభు నజరేయుడైనటువంటి యేసు యొక్క మార్గంలో వెళుతూ తండ్రి మీరే తండ్రి సహాయం చేయండి. రానటువంటి దినాల్లో ఈ లోకంలో జ్యోతులుగా తండ్రి వెలుగు ప్రకాశిస్తూ తండ్రి జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రీతిగా మరి ఒక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ పరిచర్యలో పాల్గొవాల్సిందిగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా కొరకు ఈ పరిచర్ల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.